మా ఊర్లో బోనాల పండుగ అంటే కేవలం పండుగ కాదు, అది మా అమ్మవారి ఆశీర్వాదం. మా కుటుంబం మొత్తం ఒక్క చోట కలిసే ప్రత్యేకమైన రోజు. మా దగ్గర బోనాలు కొంచెం భిన్నంగా జరుగుతాయి. మా కులదైవమైన సేవాలాల్ మహారాజ్ పూజలో నాన్ వెజ్ ఉండదు, స్వీట్ నే ప్రసాదంగా పెడతాం. కానీ మరియమ్మ తల్లికి మాత్రం సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నైవేద్యం చేస్తాం. సో ఈ రోజు మా ఊరి బోనాల సంబరాలు, కుటుంబంతో గడిపిన ప్రతి అందమైన క్షణాన్ని మీతో పంచుకోబోతున్నాను. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. చూసారా నేను పిచ్చి దానిలా ఎలా ఉన్నానో? ఉదయం లేవగానే మా ట్విన్స్ పనులతో నాకు గంటలు ఎలా గడిచిపోతాయో కూడా తెలీదు. ఈ రోజు మాత్రం మా ఊర్లో బోనాల పండుగ, ఎలాగైనా టైంకి వెళ్ళాలని అనుకున్నా. మా ఇంట్లో ముగ్గురు పిల్లలతో అంత ఈజీ కాదు. ముందు మా చిన్ని బుడ్డోడికి స్నానం చేయించేస్తా. బాబు, ఈ రోజు మనం బోనాలకు వెళ్తున్నాం, హ్యాండ్సమ్ గా రెడీ అవ్వాలి కదా. స్నానం అయ్యాక చూడండి ఎంత నీట్ గా తయారయ్యాడో. మా బాబు ఎలా ఉన్నాడో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ రోజు ఎందుకో చాలా బాగా కోఆపరేట్ చేశాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని బాగా హుషారుగా ఉన్నట్టున్నాడు ఎక్సైట్మెంట్ లో. ఈ బుడ్డోడి పని అయిపోయిన తర్వాత ఇప్పుడు మా బంగారం వంతు. కానీ ఈ అమ్మాయి గురించి మీకు ఇంకా తెలీదు. స్నానం చేయించడమే కాదు, రెడీ చేయడమే పెద్ద టాస్క్. చూడండి నవ్వుతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఇంకో 2 నిమిషాల్లో అసలు సినిమా మొదలవుతుంది. అసలు బొట్టు పెట్టాలంటే మా ఇంట్లో చిన్న యుద్ధమే జరుగుతుంది. ఒక్క బొట్టు పెట్టడానికి అరగంట టైం పడుతుంది అనుకుంటా. అస్సలు పెట్టనివ్వరు, చేత్తో తుడిచేస్తారు, తల తిప్పేస్తారు, ఏడుస్తారు, మళ్ళీ పెట్టాలి. మార్నింగ్ 6 o'clock మా తమ్ముడు కాల్ చేసి నేను వచ్చేస్తున్నా అక్క, అరగంటలో రెడీ అవ్వండి అని చెప్పేశాడు. ఎంత తొందరగా పనులు కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా కంప్లీట్ అవ్వలేదు. వాడు వచ్చి ఇంకా 2 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. మా చెల్లెలు కూడా వచ్చింది కాబట్టి ఆమె కూడా హెల్ప్ చేయడం వల్ల నేను తొందరగా రెడీ అయిపోయాను. ఇంకా దారి మధ్యలో వీళ్ళు ఆకలితో ఏడుస్తారు కాబట్టి లాక్టోజన్ కలుపుకుంటున్నా. సో అందరు మదర్స్ కి తెలుసు, బయటికి వెళ్ళాలంటే ముందుగా బ్యాగ్ రెడీ కాదు, పాల బాటిల్స్ రెడీ కావాలి. మా చెల్లి కూడా బాగా హెల్ప్ చేసింది. బాబుని తను చూసుకుంటే పాపని నేను చూసుకోవడం. అలా ఇంట్లో ఇలాంటి హెల్ప్ ఉంటే నిజంగా చాలా రిలీఫ్ గా ఉంటుంది కదా. ఇంతలో మా నాన్న కాల్, ఇంకా బయలుదేరలేదా, ఇంత టైమా, త్వరగా రండి అని. సో ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయాం. మా అత్తమ్మ అయితే అందరికంటే ముందే రెడీ అయి కూర్చుంది. ఇద్దరికి ఫీడింగ్ ఇచ్చి బయలుదేరితే బాగుంటుందని ఇంకా ఫీడింగ్ ఇచ్చేసాము. ఇద్దరిని బాగా కవర్ చేసి ఇంకా బయలుదేరాము. నిజం చెప్పాలంటే నేను అస్సలు వెళ్ళొద్దు అని అనుకున్నా. ముగ్గురు పిల్లలతో అంత దూరం వెళ్ళడం చాలా కష్టం అని అనిపించింది. కానీ మా తమ్ముడు, అక్క నేనున్నా కదా, ఆటోలో తీసుకెళ్తా, సాయంత్రం మళ్ళీ దింపేస్తా అన్నాడు. అప్పుడు అనిపించింది వెళ్ళేద్దామని. అమ్మా నాన్నని చూసినట్టుంటుంది, కుటుంబం మొత్తం కలిసినట్టుంటుంది, పిల్లల్ని కూడా వాళ్ళు చూసి సంతోషపడతారు కదా. అలా అన్ని పనులు పూర్తి చేసుకొని చివరికి మా బోనాల జర్నీ మొదలైంది. మా తమ్ముడు చిన్ని గుడ్డాన్ని తీసుకొని ఎప్పుడో వెళ్లి ఆటోలో కూర్చున్నాడు. మేము ఎప్పుడు వస్తామా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. ఇంకా లాస్ట్ లో కొంచెం రెడీ అయి వెళ్దామని మిర్రర్ పెట్టుకుంటే మా హస్బెండ్ చూడండి కెమెరా తీసుకొని నా వైపు వస్తున్నాడు. ఇంకా మా చెల్లి పాపని తీసుకొని ఆటోలోకి అయితే వెళ్లి కూర్చుంటుంది. మా ఊరికి వెళ్లే ప్రయాణం, బోనాల పండుగ, మా సంప్రదాయాలు అన్ని చూపిస్తాను మీకు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా చిన్ని బుడ్డోడు అండ్ చిన్ని పాప ఇద్దరు చాలా క్యూట్ గా సైలెంట్ గా వెళ్లి ఆటోలో కూర్చున్నారు. కష్టపడి తొందరగా రెడీ అయి వెళ్దామని నేను చూస్తుంటే మా చెల్లెలు చూడండి లోపలనే ఉండిపోతుంది. ఇంకా కామెడీగా నేను బయట నుంచి లాక్ వేసేద్దామని డోర్ మూసేస్తున్నాను. తర్వాత బయటికి వచ్చింది. అందరం వెళ్ళిపోయాం. ఇంకా మా హస్బెండ్ చూడండి లాస్ట్ లో అందరికి ఇంకా తొందరగా వెళ్ళాలనే ఉద్దేశం లేదేమో. ఇంకా మా తమ్ముడు అయితే చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు, నేను వచ్చింది ఎప్పుడు, మనం బయలుదేరుతుంది ఎప్పుడు, ఇంత టైం వేస్ట్ చేశారు అని. ఎలాగో అందరం ఆటోలో కూర్చుని బయలుదేరిపోయాం. పిల్లలు కూడా ఈ రోజు ఆశ్చర్యంగా బాగా కోఆపరేట్ చేశారు. నేను మాత్రం ఇంకా ఎవరూ ఏడవకూడదు బాబోయ్ అనుకుంటూ కూర్చున్నా. నేను బాబుని పట్టుకుంటే మా చెల్లెలు పాపను పట్టుకుంది. ఇంకా వాళ్ళు ఏడుస్తారేమో అన్న టెన్షన్ లో ఉన్నా, కానీ అస్సలు కొంచెం కూడా సౌండ్ లేకుండా చాలా బాగా పడుకున్నారు. ముగ్గురు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళడం అంటే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అంటే ఊరి నుండి ఇటు వచ్చాను కానీ అప్పుడు మా పేరెంట్స్ వాళ్ళందరూ ఉండే, ఇప్పుడైతే వాళ్ళు ఎవరు లేరు కదా. సో అంటే ముగ్గురిని తీసుకొని ఇంత లాంగ్ జర్నీ నేను చేయగలుగుతానా అన్న డౌట్ ఉంటుండే, కానీ ఇప్పుడు వెళ్ళిపోయాను కదా, సో కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. ఇలా అందరూ ముగ్గురు పిల్లలతో అండ్ ఫ్యామిలీ వాళ్ళతో వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆటోలో వెనకాల ప్లేస్ లేదు కాబట్టి మా హస్బెండ్ ముందులో కూర్చున్నారు. ఇంకా మా పెద్ద బాబు అయితే ఇంకా మా వెనకాల కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కూర్చున్నాడు. దారిలో ఒకసారి సిఎన్జి కోసం పెట్రోల్ బంక్ దగ్గర ఆటో ఆపేసాం. అక్కడ మా పెద్దనాన్న కూతురు కనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, ఆ తర్వాత కలవడమే ఇదే మొదటిసారి.
ఇప్పుడు పెళ్ళై 2 పిల్లలతో వచ్చింది. పిల్లలు మాత్రం భలే క్యూట్ గా ఉన్నారు, కానీ వీడియో క్లిప్ తీయడం మాత్రం మర్చిపోయా. ఈ ప్లేస్ చూసారా, నేను ఇక్కడికి రాగానే నేను ఎంత లాంగ్ వెళ్ళి ఎక్కడ తిరిగేసి వచ్చినా నాకు ఈ ప్లేస్ కి వచ్చి ఇలా మా విలేజ్ ని చూస్తుంటే లోపల నాకు ఆ ఆనందమే చాలా వేరే లెవెల్లో ఉంటుంది. మొత్తానికి మా ఊరికి మా ఇంటికి చేరుకున్నాం. ఇంటి దగ్గరకు రాగానే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ కదా. బయటికి వెళ్ళి 2 రోజులయ్యి మళ్ళీ ఇంటికి వచ్చిన ఆ ఆనందమే వేరుంటుంది. కానీ మా నాన్నమ్మ మాత్రం బయట అలిగి కూర్చుంది. ఎవరో ఏదో అన్నారట, అందుకే అందరితో మాట్లాడకుండా బయటే కూర్చుంది. మా నాన్నమ్మ అలిగితే నిజంగా చిన్న పిల్లలానే ఉంటుంది. ఇంకా మా చిన్న చెల్లి చిట్టి అయితే ఇంట్లోకి రాగానే నేరుగా మా బాబుని ఎత్తుకుంది. ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడలేదు కదా, మొదటిసారి ఎత్తుకొని చాలా సంతోషపడింది. మా బాబాయ్ అండ్ మా నాన్న ఇద్దరు అప్పటికే పూజ పనుల్లో ఫుల్ బిజీ ఉన్నారు. మేము వెళ్లేసరికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అసలు మా తమ్ముడు కూడా మొదట రాననుకున్నాడంట, కానీ అక్క వస్తానది కదా వెళ్ళాలి, అలాగే డిమాండ్ నుంచి తీసుకొచ్చిన సరుకులు కూడా ఇవ్వాలి కదా, మా చెల్లిని కూడా తీసుకెళ్ళాలి అని 3 కారణాల వల్ల చివరికి మాతో వచ్చేసాడు. నిజం చెప్పాలంటే తమ్ముడు లేకపోతే ఈ రోజు నేను 3 పిల్లలతో ఇంత ఈజీగా వచ్చేదాన్ని కాదు. ఇంకా మా దగ్గర అయితే బోనాల రోజున మా కులదైవమైన సేవాలాల్ మహారాజ్ గారికి అలాగే మరియమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజ చేస్తాం. మా ఊరి సంప్రదాయం కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఇంటి ముందు చిన్న గుంత తవ్వి దాంట్లో మంట వెలిగిస్తారు. ఆ మంటలో ప్రసాదం, నెయ్యి, ధూపం వేసి ప్రత్యేకంగా పూజ చేస్తారు. దాన్నే మా దగ్గర భోగ్ అంటారు. ఈ సంప్రదాయం మా చిన్నప్పటి నుంచే చూస్తూ పెరిగాం. ఈ భోగ్లో నెయ్యి, ధూపం, ప్రసాదం 3 కలిపి వేస్తే మంట బాగా వెలగాలి. అలా వెలిగితేనే పూజ చాలా బాగా అయిందని నమ్ముతారు. పూజలో అయితే ఇదే మెయిన్ పార్ట్. మా 2 తమ్ముళ్ళు, బాబాయ్, నాన్న అందరూ కలిసి మంట బాగా రావాలని చాలా కష్టపడుతున్నారు. ఇలా ఎవరింట్లో వాళ్ళు ప్రతి ఇంటి ముందైతే ఇలా గుంత తవ్వి పూజనైతే చేస్తారు. ఎవరింటి దగ్గర వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా ఈ పూజలో అగరబత్తులు వెలిగించారు, కొబ్బరికాయలు కొట్టారు. బాబాయ్, తమ్ముడు ఇద్దరు మొక్కులైతే మొదలయ్యాయి. మా దగ్గర ఎలా మొక్కుంటారో మీరు కూడా ఒకసారి వినేసేయండి. మా నాన్న మొక్కుతున్నాడు. ఒకరు మొక్కితే ఇంకా అందరూ చేతులు జోడించి అలా మొక్కుతూ ఉండాలన్నమాట. సో వినండి, మీకైతే అర్థం అవ్వదేమో కానీ వినండి ఒకసారి. వీడియో सावकारे समलग लाओ कदा तो नाम कतला होता हजार हो लाल का दिया बच्चा त्यांच्या मोठा घोडचा एक कळतो कळे से कळान दे काढो मारो ग्रासा साडे तू डाडो तू हमें नहीं टरानो बापू बच्चा मारा साहेब हाथ देगा का तो माना को वो काय कोई काम सोचेगा बोलो हमें गुनाह चलाओ कर लाए మా బాబాయ్ అయితే ఒక్కొక్కరికి బొట్టు పెడుతున్నారు. పూజ అయ్యే ముందు ఇలా బొట్టు పెట్టాలి. ఇప్పుడు సేవాలాల్ మహారాజ్ కి మొక్కుకున్నాం. మళ్ళీ తర్వాత మరియమ్మ తల్లికి దగ్గర మొక్కుకుంటున్నారు. మా దగ్గర ఎలా మొక్కుకుంటారో మీరు కూడా ఒకసారి వినేసేయండి. बेटे हृदय भूल चुकी माफ करना हमारी यारी सामने साहेब देव देव का नाम सेवा भाई लाल हमारे लाल भी रहना यारी सामने साहेब ये पूजा ना अरे देवड़े पूज करना हमारे यारी सामने साहेब हम तो कळचे कळे नहीं सेवा भाई मरे हमार तेना गत्रे में बचाए जो तम हर घर पूजा करे तमे यारी सामने साहेब शेती मोट मारो रे मारी यारी सामने साहेब कुते काम पतो काम सुते सका बेटे हजारों बुरा दुखिया साहेब बाल बच्चा साहेब सावकारे समलक राणो कचेरी डगार डगार मारी यारी सामने या मरा मा यारी सामने हाथ तो मारी यारी सामने ये पूजा ना तार दफ्तरे लकले मारी यारी सामने साहेब సో చూసారు కదా, మొక్కు పూర్తయ్యాక అందరి చేతుల మీద ప్రసాదం పెడతారు. మా దగ్గర ప్రసాదం అంటే 2 స్పెషల్ వంటకాలు ఉంటాయి. ఒకటి లాప్సీ అంటే బెల్లంతో చేసే అన్నం, ఇంకొకటి పేరేడ్ బోటి. ఇది మటన్ ని కేవలం అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు మాత్రమే వేసి వండుతారు.
మసాలాలు ఎక్కువ ఏం వాడరు, కానీ దీని టేస్ట్ మాత్రం నిజంగా చెప్పాలంటే వేరే లెవెల్ ఉంటుంది. ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మా తమ్ముడు అందరికీ లాప్సీ పెడుతున్నాడు, మా బాబాయ్ మాత్రం మటన్ ప్రసాదం పంచుతున్నారు. చూడడానికి చిన్న విషయంలో అనిపించినా అందరికీ సమానంగా ప్రసాదం పంచడం కూడా మా సంప్రదాయంలో ఒక భాగం. జై సేవాలాల్, జై మరియమ్మ. ఒక విషయం తెలుసా మీకు, అందరికీ ప్రసాదం ఇచ్చిన వెంటనే ఎవరు తినరు. ప్రసాదం పెట్టిన వాళ్ళు ప్రసాదం స్వీకరించండి అని చెప్పిన తర్వాతే అందరూ కలిసి తింటారు. ఇది మా పెద్దల దగ్గర నుంచి వస్తున్న ఆచారం. ఇలా అందరం ప్రసాదం పంచుకొని తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇది చాలా హ్యాపీ మూమెంట్ అన్నమాట. ఇయర్ లో ఒకసారి ఇలా జరుపుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు. ఇంకా డే మొత్తం ఎవరైతే ఫాస్టింగ్ లో ఉంటారో వాళ్ళు సపరేట్ గా తింటారు. అంటే అందరూ తిన్న తర్వాత సపరేట్ గా మొక్కి దాని తర్వాత తింటారు. సో ఇక్కడ వస్తుంది మా బాబాయ్ కొడుకు, తన పేరు సంతోష్. అందరం మొక్కిన తర్వాత వచ్చిండు కాబట్టి తర్వాత ప్రసాదం ఇస్తున్నాడు మా తమ్ముడు. వీళ్ళిద్దరు తమ్ముళ్లే కానీ చాలా గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో మొక్కేసిన తర్వాత కూడా ఇలా ఎవరు వచ్చినా కూడా ప్రసాదం అయితే పంచాలి. వాళ్ళు మొక్కి ప్రసాదం అయితే స్వీకరిస్తారు. సో మా పెద్దనాన్న కొడుకు విశాల్, మా బాబాయ్ కొడుకు సంతోష్ చూస్తుండగానే ఎంత పెద్దవాళ్ళు అయిపోయారో. నిన్న మొన్నటి వరకు చిన్న పిల్లలా అనిపించిన వాళ్ళు ఇప్పుడు నాకంటే పొడుగ్గా కనిపిస్తున్నారు. వాళ్ళ పక్కన నేను చాలా చిన్నగా కనిపిస్తున్నాను కదా. కుటుంబం మొత్తం ఒక చోట కలవడం, అందరం కలిసి నవ్వుకోవడం, ఇలాంటి క్షణాలే జీవితంలో నిజమైన ఆనందం అనిపిస్తుంది. అందరం ప్రసాదం తిన్న తర్వాత మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే మొక్కడానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి కూడా పూజ చాలా బాగా పూర్తయింది. అక్కడ మా ఇద్దరు అక్కలు ఉంటారు, సునీతక్క అండ్ శోభక్క. నిజంగా వాళ్ళు నాకు సొంత అక్కల్లాగే ఉంటారు. ఎప్పుడైనా కలిస్తే అదే ప్రేమ, అదే ఆప్యాయత. ఇంకా మా అన్న కొడుకుని చూసాను, వాడు పుట్టినప్పుడు చూసాను, ఇప్పుడు ఎంత పెద్దవాడైపోయాడో. ఆ బాబుని చూస్తుంటే మా అన్నయ్య గుర్తొస్తాడు. మా అన్నయ్య ఒక ప్రమాదంలో మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. ఆ సమయంలో బాబు ఇంకా అమ్మ కడుపులోనే ఉన్నాడు. అప్పటి నుంచి మా వదిన ఒక్కతే 3 పిల్లల్ని ఎంతో ధైర్యంగా పెంచుతుంది. ఆమెను చూస్తుంటే నిజంగా చాలా గౌరవంగా అనిపిస్తుంది. దేవుడు అందరికీ ఇలాంటి ధైర్యాన్ని ఇవ్వాలి. జై సేవాలాల్. సో అందరికైతే బాయ్ చెప్పి అదే రోజు ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాను. నిజం చెప్పాలంటే వెళ్ళేటప్పుడు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నానో, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం అంతే బాధగా ఉంటుంది. ఎందుకో ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మనసు చాలా భారంగా అనిపించింది. మా ఇద్దరు సిస్టర్స్ పూజ అండ్ చిట్టి ఒక్క రోజు ఉండక రేపు వెళ్ళిపో అంటూ చాలా బ్రతిమాలారు. నాకు కూడా ఉండాలని అనిపించింది, కానీ మా తమ్ముడికి పని ఉంది, అతను ఈ రోజే తిరిగి వెళ్ళాలి. 3 పిల్లలతో నేను ఒక్కదాన్ని రావడం కూడా చాలా కష్టం కదా. అందుకే ఎంత ఇష్టం లేకపోయినా బయలుదేరాల్సి వచ్చింది. ఇక్కడ మా తమ్ముడు ఆటో అయితే మట్టిలో ఇరుక్కుపోయింది. చాలా సేపు ప్రయత్నించి ఎలాగో బయటికి తీశాడు. ఆ పరిస్థితిలో కూడా ఒక్క మాట అనకుండా మమ్మల్ని సేఫ్ గా ఇంటి వరకు తీసుకొచ్చాడు. నిజంగా ఈ రోజు మా బోనాల ప్రయాణం ఇంత సాఫీగా పూర్తవడానికి ఒక ముఖ్యమైన కారణం మా తమ్ముడు. సో థ్యాంక్స్ టు మై తమ్ముడు. Baik, Masker, di logo.